జూబ్లీహిల్స్ అనగానే అబ్బా రిచ్ అనుకుంటారు. పాస్ కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఆ వాతావరణం ఉండదు. కొంచెం చిన్న చిన్న మధురా నగర్, వెంగళరావు నగర్, ఇటు ఆ కొన్ని సిద్ధార్థ్ నగర్ ఇటు సైడ్ ఏరియాలలో కొంచెం బాగుంటుంది. అంతేగాని తతిమంది మొత్తం పాపం డైలీ పనికి లేదంటే స్కిల్ లేబర్ అన్నీ ఉండేటువంటి ఏరియా మా జూబ్లీహిల్స్, బోరబండ, ఎర్రగడ్డ. రోజువారీ కార్మికులు ఎక్కువ మంది లేబర్స్ ఉంటారా? స్కిల్డ్ లేబర్ ఉండే బిగ్గెస్ట్ ప్లేస్ అంటే అది మా బోరబండ, రెమ్మత్నగర్ ఆ ఏరియాలలోనే ఉంటారు ఎక్కువ. ఎర్రగడ్డ ఏరియాలలో చాలా మంది ఏమనుకుంటారు అంటే జూబ్లీహిల్స్ అనగానే రిచ్ పాస్ బంగ్లాలు కార్లు. ఆ ఏరియా ఇంట్లో లేని కూడా లేదు. ఎన్ని డివిజన్స్ ఉంటాయి సార్ కాన్సెన్స్ లో మొత్తం? అదే 6.5 దాకా ఉంటాయి. హాఫ్ ఎందుకు అంటున్నా అంటే హాఫ్ వచ్చేసి సోమాజిగూడ డివిజన్, అది హాఫ్ అటు సైడ్ పోతుంది, హాఫ్ మాకు ఉంటుంది. అరౌండ్ 7 అనుకోండి. ఇంకా మీ అందరికి మీకు రాజకీయ చాణక్యులు మీరు పరిస్థితులను చూస్తూనే ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్ అని అంటే బీఆర్ఎస్కి ఒక అడ్డా అని చెప్తారు కదా. బీఆర్ఎస్కి అడ్డా ఎందుకు? ఎంఐఎం సపోర్ట్ చేయబట్టి. యాక్చువల్గా అది టీడీపీ అడ్డా. అది టీడీపీ అక్కడ గెలుచుకుంటూ వచ్చింది. ఆయన గెలిచింది కూడా టీడీపీ. దాని తర్వాత బీఆర్ఎస్లకు పోయింది కాబట్టి, ప్లస్ ఆయన ఎంఐఎంతో టైఅప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎంఐఎం మైనార్టీ ప్రభావం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారు. బట్ వేరాస్ మొన్న ఎంపీ ఎలక్షన్లో కిషన్ రెడ్డి గారికి మంచి ఓట్స్ వచ్చినాయి, 65,000 వచ్చినాయి. ఎవరైతే గెలిచినరో వాళ్ళకి 80,000 నుంచి దగ్గరగా 18,000 వచ్చినాయి ఎంపీ ఎలక్షన్. చాలా మందికి తెలియదు ఇది. అంటే ఇది మైనార్టీస్ ఎటు చూపిస్తే అటు వాళ్ళు కొంచెం ఉంటారు. అయితే ఎప్పుడైతే మైనార్టీస్ ఎంఐఎం దిక్కు, ఎంఐఎం వాళ్ళు చెప్పిన ఎంఐఎం ఏం చేస్తుందంటే వాళ్ళు ఓట్లని మ్యాక్సిమం అమ్మేస్తారు అన్నట్టు. ఏది గవర్నమెంట్ ఉంటే, ఏది వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళకి అమ్ముతారు అన్నట్టు. వాళ్ళ దగ్గర కన్నా ఏదో పనుల గురించి పోయి ఏదో ఒకటి మీకు ఈసారి ఇది చేస్తాం మాకు. అంటే జూబ్లీహిల్స్లో ఎవరు గెలవాలన్నా కూడా ముస్లింల ఓట్లు ప్రామాణికమా, కీలకమా? ఏమవుతుందంటే దగ్గర 1,40,000 దాకున్నాయి ఓట్లు వాళ్ళకి. వాళ్ళ ఓట్ ఆఫ్ పర్సంటేజ్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయిస్తారు, దొంగ ఓట్లు చేయిస్తుంటారు, ప్లస్ హైయెస్ట్ ఓట్ పోలింగ్ చేయిస్తారు. 70 to 80% దానికి ఈజీగా చేస్తారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో రేపు పొద్దున్న దీపక్ రెడ్డి గారు గెలవాలన్నా కూడా ముస్లింల ఓట్లు అయితే ప్రాధాన్యత కదా. నేను అనేది అదే అంటున్నా. మీకు చెప్పే పాయింట్ ఏంటంటే ఆ ఓట్లు ఏదైతే ఉంటాయో ఈసారి లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇటేసిరు వాళ్ళు, ఎంపీ ఎలక్షన్స్కి అటేసుకున్నారు కాంగ్రెస్కి. సో ఇప్పుడు వాళ్ళు ఎటేస్తారనే దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది. అది కాకుండా మాకు పడవలసిన ఓట్లు మొన్న 65,000 కిషన్ రెడ్డి గారికి ఏవైతే ఎంపీ ఎలక్షన్లో పడ్డాయో అవి బీజేపీకి వేస్తారు అనేది అయితే ఒకటైతే మాకు క్లారిటీ వచ్చింది కదా. ఆ ఓట్లు మాకు వేసుకొని ఇంకో 5-10 ఇంక్రీజ్ చేసుకుని డెఫినెట్లీ మేము బయట పడిపోతాం. వాళ్ళు ఎటేసుకున్నా ఇప్పుడు మాకు అనవసరం. అది అందరు అంటారు స్ప్లిట్ అయితే ఇది కానీ అవసరం లేదు. ఇప్పుడు మాకు అది మన ఈ హిందువుల ఓట్లు ప్లస్ మైనార్టీలో కూడా కొందరు బీజేపీకి వేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేస్తా అని ఈసారి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకొస్తున్నారు అక్కడ ఎక్కడ మన బోరబండల ఒక ఇష్యూలే కదా ఇప్పుడు ఈనాడు పోయినందుకు సిక్ అయింది అనేది. వాళ్ళందరూ కూడా ఈసారి మీరు దీని మీద ఫైట్ చేయండి, వీఆర్ రెడీ టు. కానీ బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీ, ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేసే బీజేపీ కాదు, ఎంఐఎం పార్టీ. ఎందుకు వేయాలి ఓట్లు అని అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళు అడిగితే కూడా అదే చెప్పిన. బీజేపీ పార్టీ అంటానికి రుజువు ఎక్కడున్నది? వాళ్ళు మైనార్టీస్ మీదనే బతుకుతారనే దాని మీద రుజువు ఉన్నది. కానీ మా దగ్గర మోడీ గారు వచ్చిన తర్వాత వీళ్ళు ముస్లిమ్స్కి పని చేయొద్దు, హిందూస్కే చేయండి అని ఎప్పుడన్నా అన్నాడా? అని అంటానికి మళ్ళీ ఎక్కడ ఆస్కారం ఉన్నది? అది ఆయన అందరికీ స్కీమ్స్ అన్ని సమానంగానే ఇస్తున్నాడు కదా. నా పాయింట్ ఏంటంటే మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయినరో అప్పటి నుంచి వేరే వేరే రాష్ట్రాలలో వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు మైనార్టీస్. గుజరాత్లో మ్యాక్సిమం మైనార్టీస్ బీజేపీకి వేస్తారు ఓట్లు. కానీ సార్ మీకు గుర్తుండే ఉండొచ్చు, ఇదే చేవెళ్లలో బహిరంగ సభ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా గారు వచ్చి మేము కనుక తెలంగాణలో అధికారంకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని చెప్పిండు. మరి అది ప్రభావితం కాదంటారా? అది మైనార్టీస్కి అగేన్స్ట్ అని ఎట్లా అనుకుంటారు? మళ్ళీ బీసీల దాంట్లో అయితే ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది ఆయన ఉద్దేశం అంతే. వాళ్ళు మంచిగానే ఉండాలనే కోరుకుంటారు ఆయన. కానీ ఇక్కడ హిందువులకి కొంచెం అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో, బీసీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆయన అట్లా అన్నాడు. వాళ్ళ కోత కట్ అయితే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం కదా అన్నట్టు అన్నాడు. అంతేగాని వాళ్ళకి అది తీసేసిన తర్వాత ఇండ్లదైతే ఎన్ఆర్సీ లాంటి చట్టాలను పెట్టి మమ్మల్ని ఈ దేశం నుంచి విడిగా చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. బంగ్లాదేశ్ వాళ్ళ మీద అయితే పోవాలనే చూస్తారు, ఎవరైనా చూస్తాం, ముస్లిమ్స్ అని కాదు, వాళ్ళు పోవాలని చూస్తాం. ఇక్కడున్న ముస్లిమ్స్ పొమ్మంటలేరు కదా. మన భారతీయులు వీళ్ళంతా కూడా, ఈ ముస్లిమ్స్ ఎవరైతున్నారో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా భారతీయులు.
కానీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి అన్ని మీ తినడానికి వచ్చిన అన్నం కూడా గుంజుకుంటున్నారు, మీకు తెలియదు. ముస్లింలతో బీజేపీ పార్టీకి ఎలాంటి భేదాలు లేవా సార్? మా దగ్గర మైనార్టీ సెల్ ఉన్నది బీజేపీలో. ఓకే, దానికి ఇట్లా ఎగెన్స్ట్ అయితే ఆ సెల్ ఎందుకు పెడతారు? వాళ్ళతో కలిసే కలిసి మా దగ్గర చాలా మంది లీడర్స్ ఉన్నారు, మైనార్టీ లీడర్స్. నేను నా ఎమ్మటి తిరిగేటోళ్ళు కూడా మైనార్టీ వాళ్ళు ఉన్నారు. పొద్దున్న లేస్తే ప్రచారానికి పోతున్నారు, ప్రజలతో మమైకం అవుతున్నారు. ప్రచారాన్ని అనరు దీన్ని. ఎప్పటి నుంచో నేను ఏం చేస్తే ఎక్కడైనా ప్రాబ్లం ఉందని చెప్తే మేము పొద్దున్నే పోయి దాని రిప్రజెంటేషన్ ఇచ్చుడు, ఏ కన్సర్ట్ ఆఫీసర్ రిప్రజెంటేషన్, లేదంటే కిషన్ రెడ్డి గారికి చెప్తే పెద్ద ప్రాబ్లం అయితే ఆయన కూడా వస్తూనే ఉంటారు. రెగ్యులర్ హైదరాబాద్ వచ్చిందంటే ఏదో కాన్స్టిట్యున్సీలో ఇదే పనుల మీద ఉంటాడు ఆయన. అండ్ మీరు పొద్దున్న లేస్తే జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఏ ముస్లిం ఇంటికన్నా వెళ్ళి మీరు భోజనం కానీ లేదంటే మీరు మీ ఇంటికి వాళ్ళని ఇన్వైట్ చేయడం కానీ ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందా? డెఫినెట్లీ ఉన్నది, ఇక్కడ ఉన్నది. బట్ స్టిల్ వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ మైనార్టీ లీడర్స్ ఏం చేస్తారు, ఈ ప్రభావం ఇలాంటి వాతావరణం వస్తే మా తిండికైనా దెబ్బలు తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఆ టైప్లో చేస్తుంటారు అన్నట్టు ఈ ఎంఐఎం లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి. బట్ స్టిల్ చెప్తున్నా, మొన్న మొహరం అయింది, అక్కడికి వాళ్ళకున్న దర్గాకి ఇచ్చిన బోరు వాళ్ళు గవర్నమెంట్ చుట్టూ తిరిగి వాళ్ళకి రాక కిషన్ రెడ్డి గారు వేయించింది ఆ బోరు. సో వాళ్ళు ఆయన రమ్మని బాగా పిలిచిర్రు. అంటే ఆయన లేదు, ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి, అంటే ఆ వాతావరణం క్రియేట్ అవుతున్నది అంటున్నాను. ఢిల్లీలో నాయమడి తిరిగేటోళ్ళు మైనార్టీ లీడర్లు ఇక్కడ. సో బీజేపీ ఈజ్ నాట్ అగైన్స్ట్ మైనార్టీస్, బీజేపీ ఈజ్ అగైన్స్ట్ ఎంఐఎం. ఓకే, ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎంఐఎం అవును, వాళ్ళు మతతత్వ రాజకీయాలు చేస్తారు. మేము అందరినీ ఈక్వల్గా చూడాలని చూస్తాం. హిందువులను కొంచెము హిందువుల దేశం కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూస్తాం. కానీ స్కీమ్స్ అవన్నీ ఇట్లా అందరికి రావాలని చూస్తారు, అందరికి ఈక్వల్గా రావాలని చూస్తారు. వీళ్ళ మైనార్టీ హిందూ అని మాత్రం ఎక్కడ డిఫరెంట్ సైడ్ వాళ్ళు మతతత్వ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏ కైసా కడితే ఓల్డ్ సిటీ మే బిల్ నై భర్నా, నల్లంక బిల్ నై భర్నా, కోన్ కైసా ఆకే దేకింగే, ఇట్లా మాట్లాడతారు. వాళ్ళని ఎంకరేజ్ ఆల్రెడీ ఇట్లా చేస్తుంటారు, ప్రేరేపిస్తారు. హిందువుల మతాల మీద ఏదేదో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఏమవుతుంది, అమ్మ వీళ్ళు మనం ఒకటి కాదు అనే ఫీలింగ్ చేయాలని వాళ్ళు చూస్తుంటారు. అంతేగాని అదర్వైజ్ నాకు తెలిసినంత వరకు ఈసారి మైనార్టీస్ బీజేపీకి డెఫినెట్లీ ఈ ఎలక్షన్ లో ఓటేస్తారు. ఏంటి సార్ మీరు జూబ్లీహిల్స్ లో ముస్లింలు పడుతున్న ఇబ్బందులు, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు మీరు గమనించారు? ఒకవేళ రేపు మీరు ఎమ్మెల్యే అయితే దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? మైనార్టీస్ మా దగ్గరికి వచ్చుడు నిజంగా చెప్పాలంటే కొంచెం తక్కువనే. ఓకే, ఆ ఏరియాస్ అన్నిటి కూడా గోపీనాథ్ ఆయన గెలిచేది కూడా వాళ్ళ ఓట్లతోనే. సో ఆ ఓట్స్తోనే ఆయన ఇదవుతూ ఉంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఓట్ల మీదనే వాళ్ళు బతకాలని చూస్తున్న మైనార్టీ లీడర్స్ ఉంటారో దానికి మేము టోటల్గా అగెన్స్ట్. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ మైనార్టీ లీడర్స్ మీ ఏరియాలలో ఈ ప్రాబ్లం ఏదో క్రియేట్ చేసేది చెప్తుంటారు అనుకోండి. అప్పుడు మేము ఏం చేస్తాము, ఇప్పుడు మొన్న గోపీనాథ్ చనిపోయిన సర్దార్ అనే పిల్లోడు ఉన్నాడు సార్, ఆయన వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటాడని తెలిసి చనిపోయిందంటే పాపంతోనే మేము ఆయన ఇంటికి కూడా పోయినాం. ఓకే, వెళ్ళిరా మీరు? నేను పోయినా, నేను సందర్శిస్తే ఎంతమంది మైనార్టీస్ వచ్చారు అక్కడికి. వచ్చేసి आप इससे पहले टीडीपी में थे, जब कैसे देखते थे हमको, अभी भी आपका साथ होना, ఈ యొక్క కేసును మీరు కంపల్సరీ అంటే కిషన్ రెడ్డి గారితో ఆన్ ది స్పాట్ కమిషనర్కి ఫోన్ చేయించి దీన్ని పరిష్కరించండి, దీనికి కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా చూడండి అని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా కమిషనర్ ఫోన్ చేయడం జరిగింది. ఎందుకు సార్ మీరు లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేసినట్టున్నారు, ఎందుకు మరి మిమ్మల్ని గతంలో తిరస్కరించిన ప్రజలు ఇప్పుడు ఓట్లేస్తే గెలిపిస్తారని ఎందుకు మీకు నమ్మకం కలిగింది? మమ్మల్ని తిరస్కరించారని ఎప్పుడు అనమండి. ఓకే, 6-7 వేల ఓట్లు వచ్చింది అంతకుముందు మాకు భారతీయ జనతా పార్టీ. దగ్గర 28-29 పైన ఓట్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లో 30,000 చిల్లర వచ్చిన కాడ 65,000 చిల్లర వచ్చినాయి. మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఓటింగ్ శాతం పెరిగింది, చాలా పెరిగింది. ఓటింగ్ శాతం భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్లో చాలా పెరిగింది. సో మేము ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉన్నాం అన్ని ఏరియాలల్లో. మాకు దానికి ఓటుకు పెంచుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి ఏదో పెంచుతారు, ఓటుకి ఏం వేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, అది ఆయనకు సీఎంకి బాగా తెలుసు. ఓకే, సో దానికి మేము అగేన్స్ట్ గా బీజేపీ వాళ్ళు పెంచారు అట్లా. డెఫినెట్లీ వీఆర్ అగేన్స్ట్ దోస్ థింగ్స్. మేము లాస్ట్ టైం కూడా బీజేపీ అని అంటే మందుకి మద్యానికి ప్రేరేపిస్తారంట కదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారంట. మీరు బీజేపీ ఎక్కడ చేయదండి, మీరు ఎక్కడైనా చూడండి. ఓటుకు ఎంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దీపక్ రెడ్డి గారు ఇప్పుడు జరిగే ఎన్నికలకు? 10,000, 20,000? మేము అట్లాంటి దాంట్లో దూరం అని చెప్తున్నాం కదా. లాస్ట్ టైం గోపీనాథ్ అట్లాంటివి చేసే మేము కంప్లైంట్స్ కూడా ఇచ్చినాం, ఎవ్వరు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది. ఈసారి అలా ఉండదు, ఎందుకంటే ఆయన వే ఆఫ్ స్టైల్ వర్కింగ్ మాకు తెలుసు, చిన్నప్పుడు చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు అన్ని మేము రెడీ చేసినాం, అంత లోపట్ల పాపం ఆయనకు ఏదైతే కావదో అంచిన విషయం అది దానికి జరగకూడదు జరిగింది. వీఆర్ చింతిస్తున్నాము.
బట్ స్టిల్ ఆయనని ప్రజలు ఎక్కడ కూడా మేము బూత్స్ ఉంటాయి కదా, అవును బూత్లలో మేము స్టడీ చేస్తాం ఏంటి ఎక్కడే ఓట్లు పడ్డాయి ఎక్కడ వాళ్ళదని. మైనార్టీ ఓట్లు మ్యాక్సిమం ఆయనకు పడ్డాయి లాస్ట్ టైం. మైనార్టీ ఏరియాలతోనే ఆయన గెలిచింది. అదే మైనార్టీలు నాగేందర్కి మొన్న ఎంపీకి వేసిండు, ఈయనకు 18,000 వచ్చినాయి, మాకు 65,000 వచ్చినాయి. ఇప్పుడు ఏ విధంగా చూస్తారు, ఆయనకి పర్లేదు కాబట్టి వాళ్ళు పోతున్నారని ఓడిపోతారనే దాని గురించే జనరల్గా మాట్లాడుకోవాల్సి. బట్ అట్లా ఉండదు. వి స్టిల్ అగ్రీ దట్ ఎంపీ ఎలక్షన్కి జనరల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎంపీ ఎలక్షన్స్కి బైపోల్ ఎలక్షన్స్కి మళ్ళీ సేమే ఉంటుందండి. మీరు ఎక్కడ చూసినా కానీ బై ఎలక్షన్స్కి భారతీయ జనతా పార్టీ క్యాడర్ అంతా కూడా ఇండివిజువల్గా పనిచేస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఓటర్స్ ఉంటారో వాళ్ళని కంపల్సరీ వేసేటట్టు. ఒకటే సార్, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ని కాదని చెప్పి బీఆర్ఎస్ ని కాదని చెప్పి బీజేపీకి ఎందుకు ఓటేయాలి నియోజకవర్గ ప్రజలు అంటే సింపుల్గా ఏం చెప్తారు మీరు? ఏ డెవలప్మెంట్స్ కాలే. ఓకే, నువ్వు జూబ్లీ హిల్స్ వచ్చి చూస్తే ఎక్కడ రోడ్లు అక్కడనే ఉంటాయి. కృష్ణానగర్ పోతే మీరు ఒక గంట వాన పడితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ మేము ఇంత చాలా అద్భుతంగా చేసినాం కాబట్టి అన్ని సీట్లు కూడా మాకే కైవసం చేసుకున్నాం బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, మీరేం రోడ్లు లేవంటున్నారు? మీరు వస్తే చూస్తే తెలుస్తుంది. ఓకే, డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇంతకుముందు అడిగారు ఓట్లకి లేదంటే మైనార్టీ ఓట్లతోనే. మైనార్టీ అవన్నీ ఏం మనం ఎంఐఎంఓలు అవన్నీ ఏం చూడరు. అపన్ కోన్ మా ఫ్యామిలీకి ఓడేం చేస్తుంటే మీ ఓట్లు మీకు వేపిస్తాం అదే మాట్లాడుకుంటారు. అలా అంతే. వాళ్ళ పాపం బలైపోతుంటారు మైనార్టీస్. కానీ అదర్వైజ్ అక్కడ ఏం డెవలప్మెంట్ అనేది మీకు వస్తే తెలుస్తుంది. హైటెన్షన్ వైర్ రేమత్ నగర్లో ఫైట్ చేస్తాం. నిన్న కూడా మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దానికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇస్తే చేయిస్తున్నాం, కొంచెం ఎస్టిమేషన్స్ కావాలంటారు. కృష్ణనగర్ అదే చెప్పబోతున్నా. ఒక్క గంట వాన పడితే చాలు మొత్తం బస్తీలన్నీ కూడా మీరు బోట్లు వేసుకొని తిరగచ్చు. అంత మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పటికి అదే పరిస్థితి. కిషన్ రెడ్డి గారు వచ్చేసి మొన్న కావాలంటే నా ఫండ్ నుంచి కూడా ఇస్తాను, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని ఆఫీసర్లను కూర్చోబెట్టి ఆఫీసర్లకి ఎక్కడ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా పర్మిషన్లు కావాలంటే కొంచెం రోడ్ కట్టింగ్ అది ఇది ఇమీడియట్గా చేయండి అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కృష్ణనగర్ ప్రజలకు త్వరలో వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయితే రాబోతుంది. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోపీనాథ్ గారు గెలిచిన తర్వాత అంటే మీరు రెగ్యులర్ గా రోజువారీగా ప్రజలతో ఉన్నారు, కానీ కార్యక్రమాలు అంటే మీరు ఎలివేషన్ అనేది కొంత తగ్గింది వాస్తవంగా. కానీ ఏదైతే గోపీనాథ్ గారి మరణం తర్వాత అటు బీఆర్ఎస్ తన పార్టీని చెప్పలేకపోతుంది క్యాండిడేట్ని, ఇటు కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు అయోమయంలో ఉంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ క్లియర్ కట్గా మీరే ఉంటారు, గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో ఎట్లా ఉంది? నేను ఒక్కటే చెప్తున్నా భయ, నేను ఓడిపోయినా అని చెప్పి ఇంట్లో కూర్చోలే. ఓకే, మీరు ఇప్పటికి కూడా పోయి ప్రాపర్గా మీరు ఒక తెలుసుకోండి. ఓకే, గోపీనాథ్కి కాన్స్టిట్యున్సీ ఆఫీస్ ఉందా? ఓకే, కాంగ్రెస్ అజరుద్దీన్ నిలబడ్డాడు, ఆయనకు ఆఫీస్ ఉందా? దీపక్ రెడ్డికి ఆఫీస్ ఉందా? ప్రాపర్ ఆఫీస్ నాకు ఒక్కనికే ఉన్నది. ఓకే, శ్రీనగర్ కాలనీ అమీర్పేటలో నా ఒక్కనికి ప్రాపర్ ఆఫీసు. మా రోజువారీ దినచర్య ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పినా కానీ అక్కడికి వేసి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చుడు, మాతో చేతనంత సాయం చేసుడు వరకు మేము అయితే చేస్తూనే ఉంటాం ఎప్పటికి కూడా. ఎలక్షన్స్ వస్తాయని నాకు తెలియదు కదా, ఈ 1.5 yearలోనే వస్తాయని కూడా నాకు తెలియదు కదా. అండ్ ఇంకోటి చెప్పాలంటే కాన్స్టిట్యున్సీస్ డివైడ్ అవుతాయి లేకపోతే రీఆర్గనైజ్ అవుతున్నాయని కూడా డిస్కషన్ ఉంది. నేను కామ్గా ఉండొచ్చు కదా, కావాలంటే కామ్గా ఉండొచ్చు కదా. నేను ఎక్కడ చేయలేదు. దీనికంటే ముందే నేను ఒక స్వచ్ఛంద సంస్థలతో మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టినాము. ప్లస్ ఒక సంస్థ పెద్ద ఎత్తున ఉన్న బస్తీలకు పోయి ఎవరైతే నీడీ పీపుల్ ఉండో నిజంగా బీద వాళ్ళు ఉన్నారు 40 బస్తీలకు పోయి బస్సులలో వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ గురించి చేసి వాళ్ళకి బట్టలు, షూస్, టాయ్స్, లేడీస్ వస్తే లేడీస్కి కొంచెం ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి కావాల్సిన పప్పులు ఇట్లాంటివన్నీ కూడా షుగర్ అట్లాంటివన్నీ కూడా ఒక స్వచ్ఛంద సంస్థతో మేము పెట్టించినాం. వాళ్ళు ఎక్కడనో ఇట్లా చేస్తామంటే లేదంటే దగ్గర 2,000 మందికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొన్ననే చేయడం జరిగింది. ఏంటి సార్, ఒకవేళ మీరు కనుక ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గానికి జూబ్లీ హిల్స్కి మీరు తక్షణమే అరే ఇది చేయాలి నేను అని అనుకునే అలాంటి పనులు ఏమైనా ఉన్నాయా మీ ఇంటెన్షన్లో? డెఫినెట్లీ ఇక్కడ చాలా వరకు ఇళ్ళకి రెగ్యులరైజ్డ్ లేదు. ఓకే, మాకంటే గోపీనాథ్ ఏం చేస్తాడు, మా గవర్నమెంట్ కదా నీకు ఇప్పిస్తా అంటాడు, ఇక మళ్ళీ 5 ఏళ్ళు మర్చిపోతారు. మాక్సిమం హౌసెస్ ఇన్ కృష్ణనగర్, రేమత్ నగర్, బోరబండ ఈ అన్ని ఏరియాలల్లో రెగ్యులరైజ్డ్ కాలే ఇల్లులు. ఆ రెగ్యులరైజ్డ్ ఒకటి ఉంటుంది, హైటెన్షన్ వైర్లు రిమూవ్ చేయించేది ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. వాటర్ వస్తే డ్రైనేజ్ చేయబట్టి తాగే నీళ్లు కలుషితం అవుతూ ఉంటాయి. మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చిన బోరబండలో. సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. ఒకవేళ ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి తేలేకపోతే ఏదైనా స్కీముల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఎట్లా సార్ ఇప్పుడు 10-11 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి మీరు బీజేపీ ఒకవేళ మీరు గెలిస్తే మీరు చేస్తామని ఏ రాష్ట్రంలో అయినా భారతీయ జనతా పార్టీ వచ్చిన కాడ ఒక్కసారి వచ్చిందంటే అది వస్తూనే ఉంటుంది. ఇంకా సెంట్రల్లో కూడా వచ్చిందంటే అది వచ్చుకుంటూ పోతూనే ఉన్నది. ఎందుకంటే
వాళ్ళు వచ్చిన తర్వాత పని చేస్తారు, పని చేస్తున్నారు కాబట్టి అక్కడ ఓట్లు వేస్తుంటారు. సో అందుకొరకు దాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రజల హృదయాలు గెలవాలంటే డెఫినెట్లీ మేము పని చేయాలి. మాకు కొంచెం ఇక్కడ వీళ్ళు చేయకపోతే వీళ్ళ దగ్గర ఫండ్ లేదు ఇవన్నీ తెలిసే ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఫ్రీ స్కీమ్లు పెట్టుబడేసారు. ఇప్పుడు ఏమన్నా అంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలంటారు. అప్పుడు మీరెందుకు మరి ఉండి మరి ఓకే సీఎం గారు మరి మీరు ఎందుకు ఉండాలి ఇక్కడ? అది ఇచ్చేసేదేదో మా వాళ్ళకి ఇచ్చేసి మేము చేతులు ఎత్తేస్తే ఎట్లయితే మీరు ఎత్తున్నారు పైసలు ఆడించి రావాలి ఇద్దే లేదు ఏమేమి కావాలి మోర్ దెన్ 10 lakhs crores ఆఫ్ మనీ వర్క్స్ ఇక్కడ అయినాయి. రోడ్స్ కావచ్చు, అంటే హైవే రోడ్స్ ఉండొచ్చు, స్టేట్కి కావాల్సిన ఫండ్స్ ఉండొచ్చు, డబుల్ బెడ్రూమ్లలో కావచ్చు, నీకు ఇచ్చే రేషన్లో కావచ్చు, ఎన్ని ఫండ్స్ వస్తుంటాయి. ఏం చేయలే అంటారు సింపుల్గా. మూడు ఫ్లైఓవర్లు మొన్ననే ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా సార్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మనకు సహకారం లేదు, ఎవరు మేమేమన్నా బ్యాంకర్ల దగ్గర డబ్బులు తీసుకోవడానికి పోతే చెప్పులు మోసే దొంగల లెక్క చూసినట్టు చూస్తారు మమ్మల్ని అంటున్నాడు. సో ఎట్లా ఇలాంటి కామెంట్స్ ఎట్లా చూస్తుంది? మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కాబట్టి మీరు ఎక్కడెక్కడ స్కీములు చేసిండ్రో స్కాములు చేసిండ్రో ఈ టీఆర్ఎస్ వాళ్ళు, అలాంటిది మన స్టేట్కి వచ్చి పడిపోయింది బ్యాంకర్ల దగ్గర. ఇప్పుడు ఈయనకు అది రుద్దాలని చూస్తున్నారు కావచ్చు, అది నేను దాని గురించి మాట్లాడ. కానీ ఆయన ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావాలంటే అది పచ్చి అబద్ధం. ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో నేను వచ్చి మాట్లాడతాను రెడీ ఉన్నా అని కిషన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇక్కడ 35% ఆఫ్ మీకు వచ్చే ఇన్కమ్ లో ఈ సిటీ నుంచి వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి పనులు చేయకుండా? స్ట్రీట్ లైట్స్ మొన్న మేము పెద్ద మున్సిపల్ ఆఫీస్ ముందర ధర్నా చేసినాము, జిహెచ్ఎంసీ ముందర. స్ట్రీట్ లైట్స్ కొన్ని వేల లైట్లు వెలుగుతారు బస్తీలల్లో. దాని గురించి ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ నా ఆధ్వర్యంలో. నేను సిటీ ప్రెసిడెంట్, నేను ఆధ్వర్యంలో పెద్ద ధర్నా చేసిన. ఇప్పుడు మొన్న కొన్ని శాంక్షన్ అయినాయని అంటున్నారు. అవి సరిపోవు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలని, నీకు ఫస్ట్ తెలియదా ఎలక్షన్స్ కంటే ముందు?